తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భవిష్యత్తులందరికీ. మనం తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ నీళ్ళు అన్నది కాంట్రాక్టర్లకి ఏర్లై పారుతుంది. నియామకాలు అనేటివి కమ్మల నుండి వెలమలకి, రెడ్లకి అధికంగా నియామకాలు జరుగుతున్నాయి. అలాగే నిధులు అనేటివి ముఖ్యంగా ఎవరైతే ఈ దోపిడీ వర్గాలు ఉన్నాయో వాళ్ళకే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కావాల్సింది అందరికీ సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం, సామాజిక తెలంగాణ తెచ్చుకోవాలి. సామాజిక తెలంగాణకి ముఖ్యంగా అందరూ పాటించాల్సింది ఏంటంటే, ఏవో ఉద్యమాలు చేస్తున్నారు, ఏవో సమస్యల మీద కొట్లాడుతున్నారు. పనికిరాని సమస్యల మీద కాకుండా రాష్ట్రంలో, దేశంలో అధిక జనాభా ఉండే బీసీల గురించి, బీసీల సమస్య రాష్ట్ర దేశ సమస్య కాబట్టి ఈ సమస్యల గురించే కొట్లాడాలి తప్ప వేరే సమస్యల గురించి కొట్లాడి వేరే సమస్యలు మళ్ళీ ఈ దోపిడీ వర్గాలకే లాభం చేకూరుస్తాయి తప్ప బహుజనులకి, బీసీలకి ఎలాంటి లాభం చేకూర్చోవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీల సమస్యల గురించే కొట్లాడాలి. నాకు నిన్న మొన్నటి వరకు కూడా యూట్యూబ్ ఛానల్ మనవి ఉన్నాయి అనుకున్నా, కానీ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఆధిపత్య కులాల ట్రాప్లో పడుతున్నాయి. అది కొంచెం అలర్ట్గా ఉండాలని నేను కొంచెం సూచిస్తున్నాను. అలాగే బీజు ఉద్యమాన్ని తప్పుదావ పడించడానికి ఆందోళన మీద ఒకటే విషయం చిమ్ముతున్న బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీకి అర్హత లేదని చెప్తున్నాను నేను. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలతోనే కాంట్రాక్టులు, ఒప్పందాలు, పైసలు, బిజినెస్లు అన్నీ చేసి ఇప్పుడు వాళ్ళని నిందిస్తామంటే ఎలా? కవితక్క కూడా ఆంధ్రలతోని బిజినెస్లు చేసి అన్ని స్కాములు అన్నీ చేసి ఇప్పుడు ఆంధ్రలో నిలదీస్తామంటే ఎట్లా? వాళ్ళకి నైతికత లేదు ఎవరిని ప్రశ్నించడానికి. మేము ప్రతి ఒక్కటి కూడా నిలదీస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి నైతిక లేదు. ఆంధ్రోళ అని చెప్పి వాళ్ళతోనే వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళని విమర్శించి రాజకీయ లబ్ధి పొందుతున్నాయి. అందులో బీసీలు, బహుజనులు ట్రాప్లో పడుతున్నారు. ఆ ట్రాప్ నుంచి తేలుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఇంకొక చెప్పాను, బీసీ ఉద్యమం గురించి మాట్లాడకుండా ఏవో సమస్యల గురించి మాట్లాడడానికి ఒక చెప్తున్నాను. బీసీ ఉద్యమం సైలెంట్గా ఉన్నదని అనుకుంటున్నారు అందరూ. చిరంజీవి సార్ రాసే పుస్తకము ప్రతి గ్రామానికి చేరుస్తాం. ఈ రోజు కూడా ఈ ఆర్టికల్, సార్ రచించిన ఆర్టికల్ ఎవడబ్బా సొమ్మాయిరో తెలంగాణ, మేము 1000 ప్రింట్లు చేయించినాం. ఇది ప్రతి ఒక్కరికి పంచుతాం. అలాగే పీపీటీలు కూడా ఈ ఎవడబ్బా సొమ్మాయిరో తెలంగాణ, ఎవడు వెళ్తుండో తెలంగాణ అన్న ఉద్దేశంలో మొత్తం ఇవన్నీ ప్రతి ఒక్కరికి చేరుస్తాం. బీసీ ఉద్యమం ప్రతి ఎలక్షన్కి ఇంకింత డెవలప్ అవుతుంది. సాధారణ ఎలక్షన్ పోయేసరికి ఉప్పొంగిన బీసీ ఉద్యమం లేస్తుంది. ఈ దోపిడీ వర్గాలు మొత్తం ఎంత ఐక్యమైనా కూడా బీసీ ఉద్యమాన్ని ఏం చేయలేరు. మేము బీసీల కోసమే కొట్లాడుతున్నాం. ఈ ఉద్యమానికి బీసీలు, బహుజనులు, సామాజిక తెలంగాణ కోరుకునే ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉద్యమానికి అండగా ఉండాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.